ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మొత్తం మెగా డిఎస్సి చుట్టూతే తిరుగుతుంది. ఒకవైపు ప్రభుత్వం దాదాపు 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం అని కాలర్ ఎగరేస్తుంటే, లేదు ఇది మెగా స్కామ్ అంటూ వైసీపీ లీడర్లు మైకులు పగలగొడుతున్నారు. ఇందులో నిజమెంత, పొలిటికల్ డ్రామా ఎంత, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? ఎన్నికలంటే గుర్తు రావాల్సింది ఉచితాలు కాదు, యువత భవిష్యత్తు. అందుకే సీఎంగా చంద్రబాబు తన తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైన పెట్టారు. గతేడాది మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేశాం. అందులో భాగంగానే ఇప్పుడు రిక్రూట్మెంట్ కూడా పూర్తి చేస్తున్నాం అని ప్రభుత్వం చెప్తుంటే, ఇది మెగా డిఎస్సి కాదు, మెగా మ్యానిపులేషన్ డిఎస్సి, మెగా లీక్స్, మెగా అవినీతి అంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అందులో భాగంగానే ప్రొటెస్టులు కూడా చేస్తా ఉన్నారు. వైసీపీ ఆరోపణ ఏమిటంటే, ఈ మెగా డిఎస్సి ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, ఇక స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగినాయి కాబట్టి వీటికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తన మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలి. ఇక స్పోర్ట్స్ కోటా అవకతవకలు, పేపర్ లీకేజీ పైన సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి అని డిమాండ్ చేస్తుంది. అయితే ఈ ఆరోపణలన్నిటికీ మంత్రి నారా లోకేష్ ఒకే ఒక్క ప్రశ్నతో చెక్ పెట్టారు. అయ్యా ప్రతిపక్ష నేతలారా, ఈ రిక్రూట్మెంట్ ఆపాలి అంటూ కోర్టులో 100 కేసులు వేశారు కదా, మరి ఏ కోర్టు కూడా ఈ ప్రాసెస్ ని ఎందుకు ఆపలేదు, ఎందుకు స్టే ఇవ్వలేదు? కోర్టు క్లీన్ చిట్ ఇచ్చాక ఇప్పుడు మీరు చేస్తుంది పొలిటికల్ రాజకీయం కాదా అని స్ట్రైట్ క్వశ్చన్స్ అందించారు. ఫ్రెండ్స్, ఇక్కడ అసలు విషయం ఏంటంటే, 2025లో ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయగా 5.7 లక్షల మంది అప్లై చేశారు, 3.36 లక్షల మంది పరీక్షను రాశారు. అందులో 15,941 మందికి ఇవాళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా చేతికి వచ్చాయి. ఒకవేళ ఇదంతా అక్రమమే అయితే ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ ఎలా పూర్తయింది? అది కేవలం 148 రోజుల్లో. మరి దీనికి వైసీపీ నేతల దగ్గర సమాధానం ఉందా? ఈ మాట అడిగితే వైసీపీ నాయకులు మెరిట్ లిస్టులు దాచేశారు, సీక్రెట్ గా ఎస్ఎంఎస్లు పంపారు అని ఆరోపణలు చేస్తున్నారు. దానికి ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది, మెరిట్ లిస్టులు, రిజర్వేషన్ రోవర్లు వెబ్సైట్ లో పారదర్శకంగా పెట్టాం అని. ఒకవేళ వైసీపీ ఆరోపణలు నిజమైతే, వెబ్సైట్ లో సమాచారం లేకపోతే దాన్ని ప్రజల ముందు పెట్టచ్చు కదా, అలా ఎందుకు చేయట్లేదు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వము, విద్యాశాఖ కూడా మెగా డిఎస్సి పైన తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడ గమనించాల్సిన క్రొనాలజీ ఏంటంటే, ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు లేని రచ్చ అంతా అయిపోయి ఉద్యోగాలు వచ్చాక ఇప్పుడు మొదలైంది. పైగా వైసీపీ చేస్తున్న ఆరోపణలకి వాళ్ళ దగ్గర ఒక్క ఆధారం లేదు, కేవలం పొలిటికల్ స్టేట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. చివరగా ఒకటే మాట, ఆరోపణలు చేయడం ఈజీ, కానీ ఆధారాలు చూపడమే అసలైన టాస్క్. ఇది నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటమా, లేక కంప్లీట్ అయిన రిక్రూట్మెంట్ పై పొలిటికల్ మైలేజ్ కోసం ఆడుతున్న డ్రామానా? మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి.